ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక. నేటి దిన వాక్యము యోహాను రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కటి మాటను మనము చూస్తూ ఉండవచ్చు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునేటట్లయితే మనము దేవునికి స్నేహితులముగా ఉంటామని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ ఉదయకాల సమయంలో ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? ఉదయమునే లేచి నువ్వు దేవునితోనే మాట్లాడుతున్నావా? ఉదయమునే లేచి నీవు చక్కటి మనస్సును కలిగి ఉన్నావా? దినమంతటిలో ఎన్ని మాటలు ఎవరితో మాట్లాడుతున్నావో ఒక్కసారి పరీక్షించుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునితో స్నేహము చేయవాడు పని చేయుచున్నప్పుడు, నడుచుచున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవునితో మాట్లాడుచూ ఉంటారు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో మోకరించి ప్రార్థన చేయడానికి నాకు సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. కానీ ఉదయమున దేవుడు నీవు నడిచేటప్పుడు కూడా దేవునితో మాట్లాడు, నీవు కూర్చున్నప్పుడు దేవునితో మాట్లాడు, నీవు పడుకున్నప్పుడు దేవునితో మాట్లాడు, నీవు పని చేసుకుంటున్నప్పుడు దేవునితో నువ్వు మాట్లాడినట్లయితే నీ జీవితంలో ఆనందాన్ని కలగచేస్తుంది. నీకు కలిగిన భయములన్నిటిలో నుండి అది నిన్ను తప్పిస్తుంది. యేసు పాదాల యొద్దకు ఈ ఉదయమున చేరినట్లయితే ప్రభువుతో స్నేహము నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని నీకు కలగజేస్తుంది. దేవుని స్నేహితుడిగా నీకుంటే ఆయన నీకు సలహాదారుడిగా ఉంటాడు. నువ్వు ఏ మార్గంలోనికి వెళ్ళాలి, ఎలా నీ అప్పులో నుంచి బయటకు రావాలి, ఎలా నువ్వు దేవునితో సాన్నిహిత్యము కలిగి ఉండాలి, ఎలా నువ్వు నిత్య రాజ్యమునకు వారసుడిగా చేర్చబడతావు. ఎన్ని ఆశీర్వాదాలు ఈ ఉదయమున దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని దీవెనలు మీరు చూడబోతున్నారు, దేవుని విడుదల మీరు చూడబోతున్నారు, దేవుని మహిమను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వినిచిన ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీతో మేము మాట్లాడుతున్నాం. ఆ స్నేహితుడిగా మీరు ఉండండి. ఈ ఉదయమున ఎందరైతే నీతో స్నేహించాలని ఆశపడుతూ ఉన్నారో నాయనా, వారందరితో మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు దేవా తండ్రి. నీ స్నేహితులుగా ఉండటానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నీ కృపను అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయం అంతా కూడా నాయనా నీ క్షేమాభివృద్ధిని, ఆశీర్వాదమును, మీ యొక్క సహవాసమును మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి